మరి మేషలగ్నంలో రవి చంద్రుల కలయిక అంటే మనకు అమావాస్య యోగం అనేది కలుగుతూ ఉంటుంది. మరి ఈ అమావాస్య యోగం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయని మనం ఈరోజు చెప్పుకుందాం. మరి మేషలగ్నానికి సూర్యుడు మనకి పంచమాధిపతి అవుతాడు. సూర్యుడు ఇక్కడ మనకి పంచమాధిపతి అవుతాడు. అదే విధంగా మనం చంద్రుని తీసుకున్నట్లయితే చంద్రుడు 4వ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఇక పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు మనకి విద్యకి, సంతానానికి, తెలివితేటలకి వీటన్నిటికీ కారకుడు. చంద్రుడు మరి చతుర్థాధిపతి అవటం వల్ల 4వ ఇల్లు వాడటం వల్ల తల్లి, సుఖం, వాహనం, ఇల్లు ఇలాంటి విషయాల మొత్తానికి కూడా ఆయన కారకత్వం అనేది వహిస్తూ ఉంటారు. కాబట్టి మరి వీరిద్దరు కూడా లగ్నంలో కలవటం వల్ల రాజయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ మేషలగ్నంలో రవిచంద్రుల కలయిక అనేది మనకి రాజయోగ చక్రంగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే పంచమాధిపతి, చతుర్థాధిపతి అంటే 5వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి కలిసి కేంద్రమైనటువంటి 1వ ఇంట్లో కేంద్ర స్థానంలో కూర్చొని ఉండటం వల్ల ఇది శక్తివంతమైనటువంటి రాజయోగం. దీనివల్ల సమాజంలో మంచి పేరు, గౌరవం మొత్తం కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఇక మనము సూర్యుడు మనం గమనించేటైతే సూర్యుడు ఇక్కడ ఉచ్చరాశిలో ఉంటూ ఉంటాడు, మేషరాశిలో. కాబట్టి ఇది ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవిగ్రహం. దీనివల్ల వ్యక్తికి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ప్రభుత్వపరమైనటువంటి ప్రయోజనాలు మొత్తం కూడా చేకూరుతూ ఉంటాయన్నమాట. చంద్రుడు మనం తీసుకుంటే చంద్రుడు మానసిక సంబంధించిన విషయాలకు కారకుడు. ఇక చంద్రుడు సూర్యుడితో కలిసి ఉండటం వల్ల అమావాస్య దోషం కొంత ఉన్నప్పటికీ మేషం అనేది మనకి అగ్నితత్వ రాశి కావటం వల్ల వ్యక్తికి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. మనసు మొత్తం కూడా ఉద్వేగపూరితంగా ఉంటూ ఉంటుంది. ఇక మనము విద్యా బుద్ధుల గురించి వచ్చినట్టయితే పంచమాధిపతి మనకి లగ్నంలో ఉండటం వల్ల తెలివితేటలు అనేవి మొత్తం కూడా బాగుంటాయి. అదేవిధంగా సృజనాత్మక రంగంలో బాగా వీళ్ళు రాణిస్తూ ఉంటారు. సృజనాత్మకంగా ఉండేటువంటి రంగాలు వీళ్ళు బాగా రాణిస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యం విషయాన్ని తీసుకుందాం. ఇక ఆరోగ్యం విషయంలో మనకి ఏంటంటే రవిచంద్రుల కలయిక మేషలగ్నంలో జరిగినప్పుడు కంటికి సంబంధించేటువంటి సమస్యలు, వేడి వల్ల వచ్చేటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు మాత్రం ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద అనారోగ్య సమస్యలు మాత్రం ఇక్కడ ఇవ్వలేడు. కంటికి సంబంధించిన సమస్యలను ఇక్కడ సృష్టిస్తూ ఉంటాడు. ఇక తల్లిదండ్రులకు సంబంధించేటువంటి 4వ స్థానం కాబట్టి తండ్రి సూర్యుడు, తల్లి చంద్రుడుగా మనం చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇద్దరి ప్రభావం వల్ల వ్యక్తిపై బలంగా ఉంటుందన్నమాట. సూర్యుడు ఉచ్చస్థానం ఉండటం వల్ల తండ్రి ద్వారా ఆస్తి, గౌరవం మొత్తం కూడా లభించే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. Full video, click the below link. Please subscribe our channel.